ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షా ఫలితాలు రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పరీక్షా ఫలితాలని ఎక్స్ వేదికగా విడుదల చేయనున్నారు. చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడడం జరుగుతూ ఉంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. అందుకోసమని ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. పాస్ అయినటువంటి విద్యార్థులంతా ఉత్సాహంగా ఉంటే, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు జీవితం కోల్పోయిందనే నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 10వ తరగతి ఫలితాల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. అయితే విద్యార్థులు ఫెయిల్ అవ్వడం అంతం కాదు. ఇది కొత్తగా నేర్చుకునేటువంటి మంచి అవకాశం. అది విద్యార్థులు గ్రహించాలి. జీవితం ఒక్క పెద్ద ప్రయాణం, ఒక పరీక్ష ఫలితం మాత్రమే కాదు. 10వ తరగతి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన జీవితం అంతమైపోలేదు. మీకు ఉన్నటువంటి ప్రతిభ ఒక్కటే కాదు, చదువు తప్ప ఇంకా ఎన్నో రంగాల్లో మీరు మెరుగ్గా రాణించే అవకాశం ఉందని గుర్తించాలి. సమస్యలు వచ్చినప్పుడే ఓపికగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు శాశ్వత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపిక చాలా అవసరం. మీ జీవితం చాలా విలువైనది. మీ మీద మీ కుటుంబం చాలా ఆధారపడి ఉందని గ్రహించాలి. మీ జీవితం విలువైన మీ జీవితం మీపై ఆధారపడిందని గ్రహించాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యమైన విషయం, పిల్లలపైన ఒత్తిడి చేయకండి. వాళ్ళ మానసిక ఆరోగ్య పరిస్థితి చాలా అవసరమని గ్రహించండి. వారిని వెన్నంటే ఉండి ప్రోత్సహించండి. ఫలితాలు ఎలా ఉన్నా వారు వెంటే ప్రోత్సహించి మానసిక ధైర్యాన్ని కలిగించే బాధ్యత తల్లిదండ్రులు. వారిని ఒంటరిగా వదలకండి. ఇతరులతో విద్యార్థులను, మీ పిల్లలను పోల్చకండి. మార్కులతో వారిని బ్యారేజీ వేయకండి. పిల్లలతో మాట్లాడి వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ఆదరించండి. మీ పిల్లల్లో తప్పులను ఎత్తి చూపడం కాదు, ఆ తప్పులను ఎలా పిల్లలతో మాట్లాడి వాళ్ళ భావాలను అర్థం చేసుకోండి. పిల్లల్లో వాళ్ళ తప్పులను ఎత్తి చూపడం కన్నా వారి ఆ తప్పులను ఎలా మెరుగుపరుచుకోవాలో సూచన ఇవ్వండి. అయితే ఇప్పుడు ఉపాధ్యాయులు ఎలా ఉండాలో మనం చర్చించుకుందాం. విద్యార్థులను ప్రోత్సహించాలి. ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల పట్ల దృష్టిని ఎక్కువగా ఉంచాలి. అలాగే వాళ్ళని మానసిక ధైర్యాన్ని కలిగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థులతో నువ్వు చేయగలవు అనే మాటని పదే పదే చెబుతూ వారిని ప్రోత్సహించాలి. ఒక్క పరీక్షతో విద్యార్థిని అంచనా వేయకూడదు అనేది మనం గ్రహించాలి. ఇక స్నేహితులు ఎలా సహకరించాలో చూద్దాం. ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా తోటి స్నేహితులు ఎగతాళి చేయకండి. ప్రోత్సహించే మాటలు ఆడుతూ ఉండండి. వారితో సన్నిహితంగా కలిసి ఆడుతూ పాడుతూ వారితో ఉండడం మర్చిపోకండి. ఫెయిల్ అయిన విద్యార్థిని ఒంటరిగా ఉండనివ్వకుండా వారితో పాటు క్లోజ్గా సన్నిహితంగా ఉండండి. ఫెయిల్ అయిన విద్యార్థితో కలిసి చదువుకునేందుకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం, అవసరమైతే మీ టీచర్స్తో కలిసి సహాయాన్ని కోరి పాస్ అవ్వడానికి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, మళ్ళీ పరీక్షలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రాయాలి అనేది అడుగుతూ ఉండండి. స్నేహితులతో కలిసి ఉండడం మరవకండి. ఇక బంధువులు, స్నేహితులు ఎలా ఉండాలి చూద్దాం. ఫెయిల్ అయిన విద్యార్థిని తక్కువగా చూడకండి. స్నేహభావంతో ఉండండి. ఎగతాళి చేయకండి. మరింత మానసిక ధైర్యాన్ని కలిగించే విధంగా ప్రేమను పంచండి. పిల్లలతో సానుకూలంగా మాట్లాడండి. విజయానికి ఇదొక్కటే మార్గం కాదు అని చెప్పండి. అలాగే స్ఫూర్తినిచ్చేటి విధంగా స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒక మాట చెప్పాలి. సైంటిస్ట్ ఎడిసన్, అబ్దుల్ కలాం వంటి
మహానుభావులు కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారని గుర్తు చేయండి. విజయానికి ప్రతి మార్గం సులభం కాదు. ప్రతి ఓటమి విజయానికి తెలుమెట్టుగా ఊహించుకోవని ముందుకు సాగాలి. ప్రతి ఓటమి ఒక పాఠం నేర్పుతుందని మనకు మనం అనుకో. ఈరోజు పాస్ అయినా ఫెయిల్ అయినా రేపటికి ఒక మంచి పునాదిగా ఉందని గుర్తు. చివరిగా ఒక మాట చెప్పాలనుకో, జీవితం చాలా విలువైనది. ఒక్క క్షణంతో పూర్తి చేసుకోకండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఒక్క పరీక్ష కోసం ఫలితాన్ని పోగొట్టుకోకండి. జీవితం చాలా విలువైనది. ఒక్క పరీక్ష కోసం విలువైన జీవితాన్ని కోల్పోవద్దని మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. మీకు సమస్య అనిపించినా, బాధ అనిపించినా ఖచ్చితంగా మీ టీచర్తో చెప్పండి, లేదంటే మీ తల్లిదండ్రులతో చెప్పండి, లేదంటే మీకు ఇష్టమైన మామయ్యతోనో, చిన్నాన్నతోనో, అత్తగానో, బావతోనో, బామర్దితోనో, అలాగే మీ బంధువులతోనో మీ కష్టాన్ని చెప్పండి. ఆ చెప్పినప్పుడు మీకున్నటువంటి బాధను పరిష్కరించే మార్గం చేస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన, పాస్ కానంత మాత్రాన జీవితం కోల్పోలేదు. జీవితంలో అనేక విజయాలు సాధించడానికి మీ ముందు ఉన్నాయి. ఈరోజు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కోడ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఒక కంపెనీనే శాసిస్తూ అనేక మంది ఉద్యోగులను నడిపిస్తూ నెలకు లక్షల రూపాయల జీతం సంపాదిస్తుందని మీరు గ్రహించండి. అందుకని 10వ తరగతి పాస్ అవ్వలేనంత మాత్రాన, ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మీకు జరిగే నష్టం ఏమీ లేదు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కానీ, కోడ్ లాంగ్వేజ్లో కానీ, ఎడిటింగ్లో కానీ అనేక అవకాశాలు ఉన్నాయి. ఏఐ నేర్చుకోండి. జీవితంలో చదువు లేకపోయినా, ఫెయిల్ అయిపోయినా ఎంతో విజయాలు సాధించవచ్చని